వినియోగి ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానిస్తూ, వినియోగదారులు ఏ రకంగా మోసపోతారు అంటే, మోసం అన్నది ఎప్పుడు జరుగుద్దంటే వినియోగదారుడు ఎలర్ట్గా లేకపోతే, లేకపోతే ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయని తెలియకపోతే మరి ఇటువంటి ట్రాప్స్లో పడతారు. గతంలో మనం తెలుసుకున్నాం, ఫెడెక్స్ పార్సిల్ ఏ రకంగా జనాన్ని ఆ ఫెడెక్స్ పార్సిల్ నుంచి వస్తుందని ఫోన్ వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు మోసం ఏ రకంగా వస్తున్నదో ఆనాడు తెలియదు, తర్వాత తెలిసింది. ఇలాగని ఏంటి ఫెడెక్స్ పార్సిల్ ట్రాప్, మీకు ఫెడెక్స్ నుంచి ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అంచేత మీ మీద ఇక్కడ కేసు బుక్ చేశాం, మా మాట మీరు నమ్మకం లేకపోతే కాసేపట్లో మీకు పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ వస్తుంది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు వినియోగదారులని. సో మనం ఒక ఎపిసోడ్లో వినియోగదారులకి అప్రమత్తత కలిగించాం. ఇలా జరుగుతుంది సుమా, మీరు ఎవరైనా సరే పార్సిల్లో ఏదో ఉంది అంటే నాకు ఏ పార్సిల్ అక్కడి నుంచి రాదు అని చెప్పి మీరు సర్దు పెట్టుకుని ఆ ఫోన్ కట్ చేయండి. మీరు బుక్ చేయని పార్సిల్ మీకెందుకు వస్తుంది, అసలు ఎందుకు ఆ రకంగా అటువంటి ట్రాప్లోకి వెళ్తున్నారని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. సరే, ఈ ఫెడెక్స్ పార్సిల్స్ ఒకళ్ళ ఇద్దరా చాలామంది గురయ్యారు ఆ మోసాలకి. అల్టిమేట్గా ఇప్పుడు నువ్వు 10 లక్షలు లేకపోతే 5 లక్షలు మాకు పంపిస్తే ఆ పోలీసులతో మేమేదో మేనేజ్ చేస్తాం అని నమ్మబలికి లేనిపోని కేసులో మనమెందుకు ఇరుక్కోవటం అని చెప్పి ఈ వ్యక్తి తన తప్పు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అడిగినట్టుగా 5 లక్షలు పంపించేసి బయటకు వచ్చి తర్వాత పోలీస్ కేసు నిదానంగా పెట్టుకున్నాడు. ముందే పోలీస్ కేసు పెట్టి తర్వాత 5 లక్షలు ఇవ్వకుండా ఆపుంటే బాగుంటుండేది కదా, అది జరగట్లా. ఇప్పుడు ప్లేట్ పెరాయించారు సైబర్ ఫ్రాడ్స్ వాళ్ళు. ఫెడెక్స్ ఓల్డ్ అయిపోయింది, ఇంక ఫెడెక్స్ మాట అంటే ఎవరు ఇదేదో మోసం అనుకుని ఆపేస్తారని చెప్పి ఇప్పుడు పోస్ట్ పార్సిల్ మీద వచ్చింది. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామన్నట్టుగా మాట్లాడి మళ్ళీ ఆ ఫెడెక్స్ తతంగమే ఇది కూడా. ఏ రూపంలో వచ్చినా, ఎక్కడి నుంచి పార్సిల్ వచ్చినా ఈనాడు మేము వినియోగదారులకి నివేదించేది ఏమిటంటే, ఈ పార్సిల్ స్కామ్ అసలు మీకు ఫోన్ వచ్చి మీకు పార్సిల్ వచ్చిందన్నట్టునే కట్ చేయండి. ఈ మధ్య ఏంటంటే మనం కొరియర్లో ఆన్లైన్లో బుక్ చేసిన ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి, అంచేత ఆ ఫోన్ అలాంటిదని నమ్మేసుకుంటున్నాం మనం. అమెజాన్లో బుక్ చేస్తే ఫెడెక్స్లో ఎందుకు వస్తుంది, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తుంటే ఫెడెక్స్లో ఎందుకు వస్తుంది? దాన్ని సర్వ్ చేసే వాళ్ళు డెలివరీ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి. ఫెడెక్స్ నుంచి వచ్చే పార్సిల్ ఏదైనా వచ్చిందని మీ కమ్యూనికేషన్ మీ బంధువుల దగ్గర నుంచి కానీ మీ స్నేహితుల దగ్గర కానీ ఉందా? మరి ఆయన ముక్కు మొహం తెలియని ఎవడో ఫోన్ చేసి మీకు పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో ఏవో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, దీని మీద కేసు ఉంది, మీరు ఆ కేసులో ఇరుక్కుంటే జైలుకి వెళ్తారు, ఇలా భయపెడుతుంటే భయపడిపోవటమేనా? మన భయం ఏ రకంగా మనని డబ్బు కోల్పోయేలా చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు పోస్ట్ పార్సిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పోస్ట్ పార్సిల్ కాదు, ఏ పార్సిల్ వచ్చినా సరే అది మోసపూరితమైనదే. మీరు ఫ్లిప్కార్ట్లో చేశారు, డెలివరీ టైం ఇచ్చాడు, ఆ డెలివరీ టైంకి డెలివరీ బాయ్ అసలు అది కూడా మాట్లాడొద్దు అంటున్నారు. ఇప్పుడు డెలివరీ బాయ్ కాంటాక్ట్ చేసి ఆ డెలివరీ బాయ్ సరైనడు కాకపోతే మీ ప్రైవేట్ డీటెయిల్స్ అన్నీ వాడు మీ ఫోన్ నుంచి క్యాప్చర్ చేస్తున్నాడు. మీరు బుక్ చేస్తే బుక్ చేసి మాట్లాడి కూరుకోండి అంతే, పార్సిల్ ఇంటికే వస్తుంది. అంతేగాని మనం ఫోన్లో వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు. మనకు అందేవాడు, మనకు నష్టం లేదు కదా, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ. మనకు వచ్చిన నష్టం ఏంటి? ఈ డెలివరీ బాయ్స్తో మనం ఎందుకు మాట్లాడాలి? కొంచెం జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ పార్సిల్ ఫ్రాడ్ లాంటి వాటికి మనం ఏం కోల్పోవాల్సిన అవసరం ఉండదు. దయచేసి ఇలాంటి ఫోన్లు మీకు ఏమన్నా వస్తే ఆ ఫోన్లకి దూరంగా ఉండాలని చెప్పడం కోసమే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.